లాస్ట్లో ఓంకారం చెప్తూ ఉన్నప్పుడు నా మనసులో ఆలోచనలు వచ్చినాయి. ఆలోచనలు వచ్చిన దాని వలన నాకు దగ్గు వచ్చింది. సరే, ఇప్పుడు మీరు ఓంకారం చెప్పారు కదా, ఇప్పుడు దీంట్లో మీకేమనిపించింది? ఏం ఫీల్ అయినారు? అంటే మామూలుగా చెప్పేదానికి ఈరోజు చెప్పేదానికి ఏమైనా తేడా కనిపించిందా? ఆ బాధపడినప్పుడు ఎట్లుంది? తట్టుకోలేక ముందు ఎట్లుంది? ఆడ గమనించాలట. ఆడ ఏమి అది నాకు కావాల్సింది, అది నాకు కావాలా, నాకు అది కావాలా, అది పెట్టాలా. తట్టుకోకుండా పోయినప్పుడు ఆలోచనలు రాలేదు కదా, తట్టుకోకుండా పోయినప్పుడు ఆలోచన రాలేదే, ఆ ఆలోచనలు రాకుండా ఉండే స్థితి కావాలా. నువ్వేం చేసినావంతా నాకొద్దు, ఆలోచనలు రాకుండా పోయిందిగా ఇప్పుడు, అది మెయింటైన్ చేయాల. అందుకోసం ఓంకారం చెప్తా ఉన్నాను. అంతేగాని ఊరికే ఓంకారం చెప్పేదాని వల్ల ప్రయోజనం ఉండదు. తట్టుకోకుండా పోయి ఆడ ఆలోచనలు రాకుండా ఉంది చూడు, అది కావాలా. అందుకోసమే ఈ ఓంకారం చెప్తా ఉండేది. నేను తట్టుకోలేకుండా పోయినా చెప్పి వెంటనే మళ్ళీ గాలి పిలుచుకొని చెప్పేది కాదు. ఉండు, ఏం చనిపోం. ఒకవేళ చనిపోయినా ఉత్కృష్టమైనటువంటి స్థితికి చేరుతాము. అర్థమవుతుందా? అది అందుకే కదా చెప్తా ఉండేది. అందుకే అంటే పోతే పోనీలే, ఏం అభ్యంతరం ఏం లేదు. కాబట్టి ఆ సైలెంట్ అనేది కావాల. సైలెంట్ అనేది ఎక్కువసేపు ఉండాలి. సైలెంట్ ఎక్కువసేపు ఉండాలి. ఉండండి, దాన్ని అభ్యాసం చేయండి. ఇప్పుడు మీకు ఎందుకు చెప్పిస్తాండి, మీ దగ్గర ఎందుకు చేస్తాండి చెప్తాండి. అది అట్లే చేయండి అమ్మగారు, అట్లే చేయండి. అలాగే వస్తుంది. అట్లా అన్నీ అవుతాయి అమ్మగారు, చెయ్యండి. నేను అందుకే కదా చెప్తున్నాను కదా, చెయ్యి. మనస్సు పోతూ ఉంది వస్తుంది అప్ప, పోయి రాని. నేను వద్దని నేను చెప్పట్లేదు, పోయి రాని. ఆ సైలెంట్ నేను ఈరోజు ఎంతసేపు ఉన్నాను, అర్థమవుతుందా? నేను ఈరోజు సైలెంట్గా ఎంతసేపు ఉండినాను, అది కావాల్సింది. నువ్వు ఎంతసేపు పూజ చేసినావు అనేది అంత ప్రయోజనం లేదు. దానివల్ల నీకు నేను పూజ చేసేదాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను వచ్చినది దేనికంటే మీరు పూజ చేసేట్టు మామూలుగా చేసుకొని నాకు వద్దు.
ఈ సైలెంట్ అనేది ఎంతసేపు ఉన్నారు? సైలెంట్ అనేది నీకు తెలియాలా? సైలెంట్ అనేది నీకు తెలియాలి. ఎంతసేపు ఉన్నావు? ఏమంటే ఎప్పుడన్నా మీరు చేస్తున్నారు అట్లాగా? ఇప్పుడు ఇట్లా చేయాలి. సర్లే, ఇంతకుముందు ఇప్పుడు ఏం చేయాలంటే ఇది చేసి ఎంతసేపు నేను సైలెంట్ని తెలుసుకోగలుగుతున్నాను. సైలెంట్ తెలుసుకోవాలా? అర్థమవుతుందా? ఇంతకుముందు అంటే ఇంతవరకు కూడా ఏమైనా సైలెంట్గా ఉండడాన్ని ఎంతసేపు ఉంటున్నారు మీరేమైనా చెప్పగలరా? నువ్వు ఎక్కువసేపు ఓంకారం చెయ్యి. ఎక్కువసేపు ఓంకారం అంటే ఏమి? ఇప్పుడు 108 సార్లు ఏదో చెప్తారుగా, ఆ 108 సార్లు చెప్పినప్పట్లో నీకు ఎంతసేపు నువ్వు సైలెంట్గా ఉండి ఉంటావు? అది నాకు కావాలి. నేను 108 సార్లు చెప్పుంటారుగా. సైలెంట్ ఉంటేనే నీకు, నేను అదే చెప్తాను, అది సైలెంట్గా ఉండడమే కావాలి. సైలెంట్ ఎంతసేపు ఉంటున్నాను? అర్థమవుతుందా? ఇది చెయ్యండి. ఇంకా ఇది చేయాలి. ఓంకారం చెప్పుకోవాలి. పొద్దున్నే లేస్తూనే మీరు బాత్రూమ్ పోతారో పోరో, బాత్రూమ్ పేర్లు కొంటే బాత్రూమ్ పోయిరండి, వచ్చి చెప్పుకోండి. లేదా అట్లా కూర్చొని చెప్పుకోండి. మళ్ళీ రాత్రి పడుకుంటారుగా, పడుకునేటప్పుడు చెప్పుకోండి. ఇది ఈ సైలెంట్ మీరు ఎంత చేస్తే, మీరు ఎంత సైలెంట్ అనేటువంటిది మీకు తెలిస్తే మీ మనస్సు ప్రశాంతత వస్తుంది. మళ్ళీ మీరు బయట తిరిగేటప్పుడు కూడా ఈ బయట విషయాల్లో మీ మనస్సు అలజడి పొందుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ అలజడి తగ్గుతుంది. అలజడి తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. మీరు ఎంత ఎంత చేస్తూ వస్తే అంత అంత అలజడి తగ్గుతూ వస్తుంది. ఒక్కసారి అలవాటు అయిన తర్వాత, ఒకసారి రుచి చూసి నీకు ఆ అనుభవం వచ్చిన తర్వాత నీ మనస్సులో ఉంటాయి చూడు, అవి కూడా తగ్గడం ప్రారంభిస్తాయి. అవి కూడా తగ్గడం ప్రారంభిస్తాయి. అప్పుడు తగ్గుతాయి, లేకపోతే తగ్గవు. ఇది అభ్యాసం చేయాలి. మీరు ఎంత ఎంత బాగా అభ్యాసం చేస్తారనేది మీ ఇష్టం. అది అభ్యాసం చేస్తే దాని పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనకే అనుభవం వస్తుంది. సరేనా? ఇప్పుడు ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయి. ఆఫ్ చేయి.